నమస్తే, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. తెలుగు వన్ వ్యూవర్స్ అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు మనం భారతీస్ కిచెన్లో కొర్ర బియ్యంతో చక్కెర పొంగల్ చేయబోతున్నాం. అమ్మకి ఇదే నైవేద్యంగా మనం సమర్పిస్తున్నాం. మరి మనకి కొర్ర బియ్యంతో చేసే ఈ చక్కెర పొంగల్కి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. కొర్ర బియ్యం చక్కెర పొంగల్కి కావలసిన పదార్థాలు: అరకప్పు కొర్ర బియ్యం లేదా మిల్లెట్స్, అరకప్పు పెసరపప్పు, నెయ్యి, ఇలాచీ పౌడరు, డ్రై ఫ్రూట్స్, మిల్క్ మేడు. సో వ్యూయర్స్, మరి కొర్ర బియ్యంతో ఈ చక్కెర పొంగలి చేసేద్దాం రండి. ముందుగా మనం స్టవ్ ఆన్ చేసుకుని కొంచెం వెడల్పైన బాణలు కానీ ఇలాంటి గిన్నె కానీ మనం పెట్టుకుని కొర్ర బియ్యాన్ని మిల్లెట్స్ అంటారు, ఫాక్స్టైల్ మిల్లెట్స్ అంటారు. పూర్వకాలం నుంచి కూడా మనకి చాలా హెల్తీగా పూర్వకాలం వాళ్ళు వాడే ఈ కొర్రల్ని మనం ఈరోజు ప్రసాదంగా నైవేద్యంగా సమర్పిస్తున్నాం. ఇది చేయటం కూడా చాలా చాలా ఈజీ. అండ్ మన ఆఫీస్కి వెళ్ళిపోతూ కూడా మనం అయ్యో నైవేద్యం పెట్టి వెళ్ళలేదే అని గిల్ట్ కూడా ఫీల్ అవ్వకుండా ఒక 10 మినిట్స్లో 8 to 10 మినిట్స్లో మనకి ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. నైవేద్యం అన్నాం కాబట్టి స్వీటు ఒక స్పూను మనం పూర్తిగా నేతిని తీసుకుని ఒక్కసారి వేడి చేసి ఇందులో డ్రై ఫ్రూట్స్ వేసి టాసింగ్ చేద్దాం. సో తరిగి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ ఒక్కసారి నేతిలో కొద్దిగా కలర్ మారే వరకు ఒక్క 2 మినిట్స్ దీన్ని మనం వేయించుకుని, ముందుగా నేను కొర్ర బియ్యాన్ని నానబెట్టి ఉంచాను. సో దట్ మనకి ప్రిపరేషన్ టైం కూడా చాలా తక్కువ సమయం మనకి పడుతుంది కాబట్టి. అలాగే పెసరపప్పుని నానబెట్టి ఉంచాను. చక్కెర పొంగలి అనగానే మనం బియ్యాన్ని వేయిస్తాము, అలాగే పెసరపప్పుని ముఖ్యంగా నేతిలో వేయిస్తాము. ఇప్పుడు దీన్ని కూడా మనం ఈ నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పుని నేతిలో వేయిస్తాను. నానబెట్టి ఉంచడం వల్ల మనకి చాలా తొందరగా ఇది కుక్ అవుతుందని చెప్పుకున్నాం కదా. సో మనకి ఒక్కసారి డ్రై ఫ్రూట్స్ కలర్ మారి కమ్మని వాసన వచ్చినప్పుడు మనం ఈ పెసరపప్పుని వేద్దాం. సో మనకి డ్రై ఫ్రూట్స్ వేగుతున్నాయి కాబట్టి ఇదే టైంలో మనం పెసరపప్పుని కూడా వేస్తే ఇది వేగటానికి కొంచెం టైం పడుతుంది. సో ఈ విధంగా మనం డ్రై ఫ్రూట్స్ అలాగే నానబెట్టించిన పెసరపప్పుని ఒక్క 2 to 3 మినిట్స్ వేయించుకోవాలి. చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకి కొంచెం పెసరపప్పు కలర్ మారి కమ్మగా ఈ నేతిలో వేగినప్పుడు మనకి డ్రై ఫ్రూట్స్ కూడా అదే కలర్లో వేగుతాయి. పెసరపప్పు ఎప్పుడైతే వేయిస్తామో మనకి చక్కెర పొంగల్లో పెసర బద్ద పూర్తిగా మనకి కుక్ అయిపోకుండా కొంచెం పంటి కిందకి పడుతూ ఉంటుంది. అది కూడా మనం నేతిలో వేయిస్తున్నాం కాబట్టి మరింత కమ్మగా అనిపిస్తుంది. దీంట్లో కొద్దిగా మనకి ఈ పెసరపప్పు ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుని మనం సుమారుగా దీన్ని ఒక్క 8 మినిట్స్ కుక్ చేసుకుందాం. సో చూద్దాం వ్యూవర్స్, ఇప్పటికి 5 మినిట్స్ అయింది. మన పెసరపప్పు ఉడికింది. ఇలా మనం ఒక్కసారి చూడంగానే కూడా మనకి కొంచెం బద్ద స్ప్లిట్ అయినట్టు కనపడుతుంది. మనం ఒక్కసారి ఒక బద్దని కనుక చూస్తే ప్రెస్ చేస్తే అది చక్కగా ఉడికిపోయినట్టుగా ఉంది. అంటే ఇది 3/4 ఉడికింది అన్నప్పుడు మనం మిల్లెట్స్ కనుక నానబెట్టి ఉంచుకున్నాం కాబట్టి ఇది కలిపితే దీనికి కూడా కుకింగ్ టైం ఎంతో పట్టదు కాబట్టి మనం 3/4 పెసరపప్పు ఉడికిన తర్వాత మిల్లెట్స్ వేసుకుందాం. దీనికి కూడా సుమారుగా ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసి దీన్ని మనం సిమ్లో ఉడికించుకుందాం. ఇది కూడా ఒక 5 మినిట్స్లో మనకి ప్రిపరేషన్ టైంలోనే ఉడికిపోతుంది. సో ఒక్క 5 మినిట్స్ మనం ఉడికించుకుందాం. సో చూస్తున్నారు కదా వ్యూవర్స్, మనకి ఒక 8 to 10 మినిట్స్లో మనకి కొర్రలు కూడా చక్కగా ఉడికిపోయాయి. చక్కని పొంగలి మనకి రెడీ అయిపోయింది కొర్ర బియ్యం అండ్ పెసరపప్పుతోటి. అయితే ఇప్పుడు మనం కొద్దిగా
పౌడర్ చేసి ఉంచుకున్న ఇలాచీ పౌడర్, స్వీట్స్లో మరి దీని అరోమా చాలా కంపల్సరీ కదా. అలాగే చక్కెర పొంగల్లో చాలామంది చిన్నగా తరిగిన మన డ్రై ఫ్రూట్స్తో పాటు కొబ్బరి ముక్కలు కూడా వేస్తూ ఉంటారు. మీకు అలా ఇష్టమైతే డ్రై ఫ్రూట్స్తో పాటు అలా నేతిలో కొబ్బరి ముక్కలు కూడా వేయించుకోవచ్చు. అదేవిధంగా రసకర్పూరం అంటారు, ఇది ఆప్షను. ఇది మీ దగ్గర ఉంటే కనుక ఈ రసకర్పూరాన్ని మనం స్వీట్లో కొద్దిగా ఒక అరచిటికెడు యాడ్ చేసుకుందాం. ఇది మంచి కర్పూరం వాసన వస్తుంది. అయితే మనం చక్కెర పొంగలి అన్నాము, చక్కెర కానీ లేదా బెల్లం కానీ వాడాలి. అలాగే ఈ పొంగలి ఉడికించేటప్పుడు పాలతో కూడా మనం ఉడికించవచ్చు. అయితే మనం ఫస్ట్ టైం ఏదైనా స్వీట్ని ఇంట్లో అందరికీ ఇంట్రడ్యూస్ చేయాలి, అన్ని ఏజ్ల వాళ్ళకి మనం దాన్ని అందించగలగాలి అనుకుంటే ఏదైనా కొంచెం వెరైటీ జోడించాల్సి వస్తుంది. సో మన భారతీస్ కిచెన్లో ఈరోజు నేను ఈ చక్కెర పొంగల్ని మిల్క్ మేడ్తో చేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా సరదా పడి తింటారు కాబట్టి, ఇందులో పాలు చక్కెర రెండూ నిక్షిప్తమై ఉన్నాయి కాబట్టి ఈ స్వీటు యమ్మీ యమ్మీగా అనిపిస్తుంది. సో మనం రుచికి తగినట్టు ఒక చిన్న 400 గ్రామ్స్ మిల్క్ మేడ్ డబ్బా అయితే సుమారుగా ఒక 200 గ్రామ్స్ మిల్క్ మేడ్ని మనం దీనిలో యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొద్దిగా నేతితో దీన్ని అలంకరిద్దాం. సో చూసారు కదా వ్యూయర్స్, వరలక్ష్మి వ్రతం స్పెషల్లో మనం కొర్రబియ్యంతో నోరూరించే చక్కెర పొంగల్ని తయారు చేసుకున్నాం. ఎంతో ఈజీగా దీన్ని మనం ప్రిపేర్ చేసేసుకున్నాం. కాబట్టి మీ అందరికీ నచ్చిందని, మీ ఇంట్లో కూడా ఇలాంటి నైవేద్యాన్ని అమ్మకి సమర్పించి చక్కగా దీన్ని తిని ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మరో కొత్త ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుంటాను.